పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవముడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడయుండి ఆ మద్యపానమును కొట్టువాడు కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయ కలిగిన యేసయ్య, కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, ఈ మధ్యాహ్నం నీ దాసుడు నిలబెట్టి నీ పిల్లలతో మీరు మాట్లాడండి ప్రభా. మనుషులు ఎందరు మాట్లాడిన వ్యర్థము కానీ ఈ సమయంలో నీ దాసుడు మరుగు చేయబడాలి ప్రభా. నీ పిల్లలతో మీరు మాత్రమే మాట్లాడాలి అయా. యేసు రక్తమును చాకపట్టుకుని నిలబడి ఉండగా పరిశుద్ధాత్మ దేవ, ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సంఘములో ఎలా ఉండాలి, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, లేక సంఘ పరిచర్యకు ఎవరు తగిన వారనేది ఈ లేఖనాలలో నుండి నువ్వు మాతో మాట్లాడి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుండి చూస్తే దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో మరి అక్కడున్న సంఘము గురించి ఆయన హెచ్చరిస్తూ సంఘములో ఉన్న పెద్దలు ఎలా ఉండాలి, లేక సంఘమునకు పెద్దగా ఉన్నవారు కానీ, సంఘానికి కొంతమంది ప్రెసిడెంట్గా ఉన్నవారు కానీ, సంఘానికి అధ్యక్ష పదవి వహించేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అనే దాని గురించి పౌలయ్య గారు తెలియజేస్తున్నటువంటి మాటను మనం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఎవడైనాను సంఘంలో ప్రియులారా అధ్యక్ష పదవి ఆపేక్షించిన వాడు ఏం కోరుతున్నాడంటే దొడ్డ పని, అంటే పెద్ద దానిని కోరుకున్నాడు. పెద్ద పదవి. ఎందుకంటే ఈ లోకంలో చూడడానికి చిన్నగా ఉండొచ్చు కానీ ఆ పదవి పరలోక సంబంధమైనది. ఎందుకనగా జీవము కలిగిన దేవుని సంఘాన్ని నడిపించే వ్యక్తి, జీవము కలిగిన దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదా అని పౌలయ్య గారు అన్నట్లుగా, ఒకవేళ సంఘంలో అధ్యక్ష పదవి వహించేటువంటి వ్యక్తి సేవకుని తర్వాత ఒక సేవకుడిగా ఉండి ఆ సంఘాన్ని ఆత్మీయంగాను ప్రియులరా శారీరకంగాను ఆ సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరిచేటువంటి వాడై ఉండాలి. అందుకనే అపోస్తులు దేవుని యొక్క పరిచయం చేసేటప్పుడు మరి సంఘ పెద్దగా స్తెఫనును ప్రియులరా వారు అభిషేకించి ఏర్పాటు చేశారు. కనుక స్తెఫనంట వస్తున్న వారికి అనేకులకు వాక్యాన్ని బోధించడమే కాదు కానీ దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారికి వాక్యమును బాగా తెలిసిన వాడు కనుక, దేవుని యొక్క సత్యమును తెలిసిన వాడు కనుక అనేకులు వాక్యానికి వ్యతిరేకమైన బోధన చేసినప్పుడు ఆయన బోధనను ఖండించి బలహీనమైనటువంటి ఆత్మలను బలపరుస్తూ ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఏం చేశాడంటే దేవుని కొరకు అర్పించగలిగినటువంటి గొప్ప ప్రియులారా సంఘ పెద్ద. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక సేవకుడు కాదు, ఒక సువార్థికుడు కాదు, కానీ వారు సంఘాలు స్థాపించుకుంటూ వెళుతూ మరి పౌలు అపోస్తలులు సంఘాలు స్థాపించుకుంటూ వెళుతూ మరలా ఆ సేవకుడు మరలా ఇక్కడికి రావడానికి ఆలస్యం అయితే అంతవరకు నడిపించమని కొందరిని స్థాపించుకుంటూ సంఘ పెద్దలను ప్రియులారా ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళారు. అయితే అదే క్రమము నాటి నుండి నేటికి కూడా జరుగుతుంది. అయితే ఆనాడు అపోస్తలుల కాలంలో జరిగినటువంటి రీతిగా, అంటే దేవుని చిత్త ప్రకారంగా, వాక్య చిత్త ప్రకారంగా మనకున్న సంఘ పెద్దలు కానీ సంఘంలో ఉన్నవారు కానీ దేవుని యొక్క చిత్తములో నడిచేటువంటి వారిగా ఉంటున్నామా, లేక బైబిల్కు వ్యతిరేకంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి ప్రియుల అధ్యక్షులు లేక సంఘ పెద్దలుగా ఒకవేళ ఉంటున్నారేమో. ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈనాడు సంఘంలోనికి ప్రియులరా లోకాచారాలు వచ్చేసినాయి. ఈనాడు సంఘంలోనికి ప్రియులరా దేవుని యొక్క ఆ మందిరములను జీవము కలిగిన దేవుని సంఘంలోనికి రాజకీయ నాయకులు, రాజకీయం సంఘంలోనికి వచ్చేసింది. ప్రియులారా లోక సంబంధమైనటువంటి వ్యక్తులు, పలుకుబడులు దేవుని యొక్క సంఘంలోకి కూర్చొని
మన అంటే చిన్న సంఘాలు కాబట్టి, కొన్ని సంఘాలు కాబట్టి అంత లేదు. కానీ మరి కొన్ని సంఘాలు పెద్ద సంఘాలు పేరు పెట్టి చెప్పడం సరిపోం. కానీ కొన్ని సంఘాల్లో అయితే రాజకీయ సంబంధమైనటువంటి పలుకుబడి, రాజకీయం ఎలా ఉంటుందో అంతకంటే దారుణంగా జీవం కలిగిన దేవుని సంఘాలలో ప్రియులారా దెబ్బలాడుకునే వాళ్ళు, కొట్టుకునే వాళ్ళు, మా పక్షం అంటే మా పక్షం, మా వాళ్ళు అంటే మా వాళ్ళు, మా ఇంటి పేరుతో ఎక్కువ ఉన్నారంటే మా ఇంటి పేరుతో ఎక్కువ ఉన్నారు, మా కులంలో ఎక్కువ ఉన్నారు ఈ సంఘంలో కాబట్టి మాకు పెద్దని వాళ్ళంటే మాకు పెద్దని వాళ్ళనే వాళ్ళు ఉన్నారు, మేము ఎక్కువ ఉన్నాం మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ కనుక మాకే పెద్దని వాళ్ళనే వాళ్ళు ఉన్నారు. అలాగే మేము డబ్బులు ఎక్కువ ఇస్తాం కాబట్టి సంఘంలో ఏదైనా కానుక రాస్తే మేమే ఎక్కువ రాస్తాం కాబట్టి ఆ పత్రం ఏదో మాకు ఇవ్వాలనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దినాల్లో కూడా బహుశా అలా ఉన్నారేమో. అందుకని పౌలు గారు అంటారు, ఎవరు పడితే వారు అలా ఉన్న వాళ్ళని నువ్వు దేవుని సంఘంలో అధ్యక్షులుగా ఉంచడానికి వీలు లేదు. అయితే మరి పౌలు గారు ఎలా ఉన్న వారిని ఉంచమన్నారంటే తిమోతితో చెప్పిన మాట, అతడు మొదటిగా ఎలా ఉండాలంట, చూడండి మొదటిగా అపేక్షించున్నాడు మాటను నమ్మదగింది. రెండవ వచనం, అధ్యక్షుడగు వాడు నిందారహితుడు. దేవునికి స్తోత్రం. అధ్యక్షుడిగా ఉన్నవాడు ఎలా ఉండాలంటే ముందు అంటే అతని మీద ఎవరు కూడా ఏలు పెట్టి చూపించడానికి లోకంలో గాని సంఘంలో వాళ్ళు కానీ ఇతని తప్పు చేస్తున్నాడు, ఈ పొరపాటు ఉంది, ఇతను అలవాటు ఉంది, లేకపోతే ఇతను ఇలా ఉన్నాడని ఎవరో కూడా ఏలు పెట్టి చూపించేటువంటి వ్యక్తి కాకుండా చాలా సాత్వికుడిగా, చాలా నెమ్మది కలిగిన వాడిగా, ఎవరు కూడా సంఘంలో వారు కానీ బయట వారు కానీ ఇతనులో ఈ లోపమందని చూపించడానికి అవకాశం లేని పరిశుద్ధముగా యథార్థంగా వాక్యానుసారంగా నడిచే వ్యక్తిని ప్రియులారా దేవుడి కొరకు మనము సంఘంలో సిద్ధపరచాలన్నారు. అయితే ఆ ఒక్కటి ఉంటే సరిపోతాడు లేదు. ఒకటి, అతడు నిందారహితుడిగా ఉండాలి. ఎవరు కూడా నింద వేయడానికి అవకాశం లేని పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడిగా ఉండాలి. మళ్ళీ అతనిలో ఇంకో క్వాలిటీ అంట, చూడండి ఏంటో తెలుసా, ఏ పురుషుడు ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలంటే ఒక్క భార్యని వివాహం చేసుకున్న వాడిగా ఉండాలి. ఇద్దరు భార్యలతో వివాహం చేసుకున్న వాడు కానీ మరి అలాంటి వ్యక్తులకు సంఘ పదవి ఇవ్వకూడదు, అధ్యక్ష పదవి ఇవ్వకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే ఈనాడు చాలా సంఘాల్లో చాలా చోట్ల మనం చూసినప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన తల్లి సహోదరుడా ఎలాంటి వారు ఉంటారంటే ఏకపత్ని పురుషుడు కాదు, ప్రియులారా ఇద్దరు భార్యలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా సంఘంలో సంఘ పెద్దలుగా అంటే సేవకుడు తర్వాత సేవకుని పని చేయగలిగినంత ఆ కృపను దేవుడిచ్చేటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎదుట వాళ్ళకి బోధించాలంటే ముందు అతడు అంటాడు పౌలు గారు, ముందుకు మనమే బోధించుకోవాలి, మనమే పరిశీలన చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి ఆ స్థితిలో ఉండాలంటే అతడు ఎలా ఉండాలంటే రేపు పొద్దుట ఎవరైనా ఒక యవనస్తుడు కానీ ఒక యవనస్తురాలు కానీ ఏదైనా దారి తప్పినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు, దైవ సేవకులు లేనప్పుడు, అబ్బాయి నువ్వు ఇలా చేస్తున్నావు, అమ్మాయి ఇది కరెక్ట్ కాదు, నీకు వివాహమైంది, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, మరలా దేవుడు చెప్తున్నాడు కదా అవిశ్వాసైనటువంటి భర్త నీ విశ్వాస క్రియలు బట్టి మారుతాడన్నాడు. నీ విశ్వాసంతో నువ్వు మార్చుకోవాలి, కానీ నువ్వు వదిలేస్తానంటే కుదరదు, నాకు పిల్లలు వద్దంటే కుదరదు, నాకు ఇది కుదరదని అంటే కుదరదమ్మా. దేవుడు సిద్ధపరిచాడు, దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు వివాహం చేశాడు కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండి నీ భర్త కొరకు ప్రార్థన చేసి బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుని నీ ఇల్లు కట్టుకోమని ఆ వ్యక్తి అవతల వ్యక్తిని చెప్పాలంటే ముందు ఈయన అలాగా ఉండాలి. ఒకవేళ ఈయనిద్దరు పెళ్లిళ్ళు చేసుకుని ఒకవేళ ఎవరైనా ఒక తాగుపోతాడు, ఒక తిరిగిపోతాడు, ఈ పిల్లలు నాకు ఇంకో దాన్ని చేసుకుంటానంటే అది తప్పును వాళ్ళు చేసుకోవడానికి కుదరదు అన్నాడు అనుకో, ఆడేమంటాడు, ముందు నువ్వేం చేసావు ముందు నువ్వు చూసుకోరా అంటాడు. అంటే ఇతను చెప్పేటువంటి స్థానంలోనికి రావాలనుకుంటే ముందు ఇతరులో ఏముండకూడదు, ఒకటి నింద ఉండకూడదు, రెండోది తన కుటుంబంలో కూడా ఏముండకూడదో తెలుసా, అవతల వ్యక్తిని సరిచేయగలిగినంత క్రియా జీవితము కలిగి ఉండాలి. అందుకని అన్నాడు ఈయన ఎలా ఉండాలంటే ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. అంటే దేవుని సంఘంలో అనేక రకాలైనటువంటి ప్రజలు వస్తారు. ఒక రకంగా ఒక జాతి కాదు, ఒక కులం కాదు, ఒక రకమైనటువంటి పిల్లలే కాదు, నానా విధములుగా నానా హృదయాలు కలిగినటువంటి వారుగా వస్తారు. వాళ్ళందరినీ సరిచేసేది బాగు చేసేది దేవుని యొక్క మందిరం. అయితే ఆ మందిరంలోనికి వచ్చిన వాళ్ళు కొంతమంది యవనస్తులు ఉంటారు, కొంతమంది ప్రియులరా విచారులు ఉంటారు, కొందరు దొంగలు ఉంటారు, కొందరు మోసగాళ్ళు ఉంటారు, నానా రకాలైన హృదయాలు. ఎందుకంటే ఈ హృదయాలన్నీ మార్చడానికి యేసయ్య ప్రాణం పెట్టాడు. వాళ్ళందరినీ పరలోకం తీసుకెళ్ళడం కొరకే, వారి జీవితాన్ని మార్చడం కొరకే ప్రియులరా యేసయ్య ప్రాణం పెట్టడమే కాదు ఆయన సంఘాలను స్థాపించారు.
సంఘాల పని ఏంటంటే లోకంలో పాపంలో ఉన్న వ్యక్తులను సరిచేసి పరిశుద్ధపరిచి వారికి కలంకమైన ముడతైనను డాగైనను లేకుండా వాళ్ళని వాక్యం ద్వారా సరిచేసి పరలోకానికి పంపించే పని ఏదైతే ఉందో ఆ పని జీవం కలిగిన దేవుని సంఘాన్ని. అందుకని యాకోబు అంటాడు ఆదికాండం 2వ అధ్యాయంలో, ఇది దేవుని గవినని. అంటే పరలోకం వెళ్ళాలంటే ముందే ఎక్కడికి రావాలి వ్యక్తి? మందిరంలోనికి రావాలి. నాకు మందిరం పని లేదండి, సంఘం పని లేదండి, వాక్యం పని, దేవుని నమ్ముకున్నానండి, నేను పరలోకం వెళ్ళిపోతానంటే గుమ్మం లేకుండా గుడి చుట్టూ తిరిగితే తెల్లవారులు తిరిగిన నువ్వు ఆ గుమ్మం తెలవకపోతే నువ్వు ఆ గుళ్ళోనికి వెళ్ళలేదు. దారి తెలియకుండా మార్గం తెలియకుండా ఏ ఊరైనా ఆ మార్గాలు తెలియజేసేది, నువ్వు వెళ్ళడానికి నీ జీవితాన్ని సరిచేసేది దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సంఘం. అయితే అనేక రకాల ప్రజలు వచ్చినప్పుడు ఈ అధ్యక్ష పదం వహించిన వాడు, రే నాయన నువ్వు ఇలాగ మంచి మార్గంలో తిరగటం లేదు, నీ గురించి అలా తెలిసింది, కొంచెం తేడా ఉన్నావంట, మనం దేవుని నమ్ముకున్న తర్వాత అలాంటి క్రియల్లో ఉండకూడదు, అలాంటి ఆలోచనలు ఉండకూడదు, దాన్ని విడిచిపెట్టు, వివాహం చేసుకోలేక నీ భార్యతో ఉండు, అంతేగాని ఈ యొక్క ఆలోచనను విడిచిపెట్టని చెప్పాలంటే ముందు ఈయన ఎలా ఉండాలంటే ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. కనుక అందుకుని దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు ముందు అన్ని క్వాలిటీలు కూడా అధ్యక్ష పదవి ఎవరైతే వహిస్తారో ఆ క్వాలిటీలన్నీ కూడా ఆ వ్యక్తికి ఉండాలి. కానీ ఈనాడు బాధ కలిగించే విషయం ఏంటంటే అధ్యక్ష పదవి వహించడానికి క్వాలిటీని ఏమి చూడడం, ఈ క్వాలిటీని ఏమి చూసేవాళ్ళు లేదు. వాళ్ళు బాగా నోరేసి పడతారా అంటే వాళ్ళకి పెడతారు, వాళ్ళు బాగా కొంచెం డబ్బులు ఇస్తారంటే వాళ్ళు పెడతారు. ఆ ఇంటి పేటోళ్ళు 4 ఎక్కువ ఉన్నారో 10 మంది ఉన్నారు, అమ్మో వాడికి పదవి ఇవ్వకపోతే ఆ ఇంటి పేటోళ్ళు అందరూ వెళ్ళిపోతారమ్మో, మళ్ళీ వాడు సంఘం పెడతాడో అనుకుంటే వాళ్ళు పదవి ఇస్తారు. అమ్మో మనము ఉన్నా లేకుండా రూపాయి ఖర్చు చేస్తాడు, డబ్బులు ఇస్తాడు, అయ్యగారు ఎలా తిరిగితే మనకి ఎందుకులే అనుకుంటే, పండుగ వచ్చినా మీటింగ్ వచ్చినా 10,000 ఖర్చు చేస్తాడనుకుంటే ఆ ఇంటికి పదవి ఇస్తారు. అందుకనే సంఘాలలో అభివృద్ధి లేదు, సంఘాలలో ఏం లేదంటే జీవం కలిగిన దేవుని సన్నిధి లేదు. పేరుకి సంఘాలుగా ఉన్నాయి, పేరుకి జనం ఉన్నారు, పేరుకి ప్రజలు కూడుకుని ఆరాధిస్తున్నాం అనుకున్నారు, కానీ ఆ ఆరాధనలో దేవుని యొక్క సన్నిధి ఉండటం లేదు, జీవం ఉండటం లేదు. అందుకనే కార్యాలు జరగటంలే. ఆనాడు పౌలయ్య గారి కాలంలో, ఆనాడు అపొస్తలుల కాలంలో జరిగిన కార్యాలు ఈనాడు సంఘాల్లో జరగబోవడానికి గల కారణం ఏంటంటే సంఘము దేవుని చిత్తము కంటే మనుషులు ఇష్ట ప్రకారంగా సంఘము ప్రియులారా ఈనాడు నడుస్తుంది. దైవ చిత్తానికి వాక్యానుసారంగా సంఘం నడవటంలే, వాళ్ళకు నచ్చిన వాళ్ళకి నట్లుగా సంఘం నడుస్తుంది. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, క్రిస్మస్కి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చాలా బాధపడుతున్నారు. ఏంటంటే పాస్టర్ గారు క్రిస్మస్ అయితే ఇంత బాధపడుతున్నారు, ఇలా ఉన్నారు ఏంటంటే ఆ సంఘ పెద్ద ఆవిడి, ఆ పెద్ద గారి భార్య చక్కగా బూర్లు వేస్తున్నారు, ఈయన పట్టుకెళ్ళాము ఇంటికాడ ఇచ్చేస్తున్నారు, 50 బూర్లు వేస్తున్నాయి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు. ఈయన పక్కన కూర్చొని బాధపడుతున్నాడు, నేను వాక్యం చెప్పడానికి రామన్నా, నేను వాక్యం చెప్తామని నేను వెళ్ళాను, కానీ ఈ పాస్టర్ గారు చాలా మొహం గంట చాలా బాధగా ఉంది. ఆ అయ్యగారు ఆ సంఘ పెద్ద ఆవిడ భర్త నెలకు 1 వారం వస్తాడు, లేకపోతే 2 నెలలకు 1 వారం వస్తాడు. ఏంటో కానీ క్రిస్మస్కి ఆ భోజనాలు ఉండేటప్పుడు మాత్రము ఆ రోజు మాత్రం పొద్దు నుంచి సాయంత్రం దాకా మందిరం కాడ ఉంటాడు. ఈవిడ వండితా ఇస్తాడు, ఒకసారి కోడలకు అంటాడు, ఒకసారి కొడుకు అంటాడు, ఒకసారి కూతురికి అంటాడు, ఓసారి మా చుట్టాలు అంటాడు. మొత్తం వేసిని వండిని అన్నీ కూడా ఇంటికి వెళ్ళిపోతాయి. ఈవిడ వేస్తూ ఉంటుంది, ఆయన తిరుగుతూ ఉంటారు. ఇలా జరుగుతుందండి. వండుతున్నాం, పట్టుకెళ్తున్నాం, ఈయన అన్ని పట్టుకెళ్తాడు. ఎలా అంటే నేను అన్నాను, మరి ఇది ఎందుకు కూడుకున్నారు కదా, గద్దెంచవచ్చు కదా. దేవుని యొక్క ఏర్పాటు లేదు, దేవుని చిత్తం లేదు, పిల్లలందరూ కలిసి సంతోషంగా చేసుకోవాలి, కానీ ఇలా బాధ కలిగి చేసుకోవడానికి కాదు కదా. నిజానికి అది చాలా బాధ కలిగించేది. ఒక 100 రూపాయలు ఎక్కువ, ఒక 500 ఎక్కువ ఇంట్లో అలా తినవచ్చు. కానీ అందరి మీద అనుకుని అందరూ చేసుకునే సంఘంలోనే పట్టుకెళ్ళి తిని, సంఘంలోనే తీసుకెళ్ళి, సంఘంలోనే వేసి నీళ్ళు దాచుకునేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా. అది ఏదో పట్టుకెళ్ళాం దీవెన అనుకోండి, చాలా శాపం అది ఎంతమంది బాధపడతారు, ఎంతమంది పిల్లలకు పెట్టవచ్చు, ఎంతమంది లేని వాళ్ళకి పెట్టవచ్చు, ఎంతమందిని చేయొచ్చు. కానీ వంటలు చేసేదాకా ఉంటారు, ఆ వంటలు చేసిన తర్వాత ముందు వేసి ఏళ్ళే పట్టుకెళ్తారు, ముందు బకెట్లు ఏళ్ళే దాచుకుంటారు, ముందు మా కోడలు రాలేదండి, మా అబ్బాయి రాలేదంటారు. బైబిల్ చెప్తుంది, నువ్వు మందిరంలోనికి వెళ్ళి తిని వాక్యం విని దేవుని యొక్క ఆ వాక్యం విని భోజనం చేస్తే నీకు దేవుడు ఉంటారు. కానీ మా అబ్బాయి రాలేదని, మా అమ్మాయి రాలేదని చెప్పి నువ్వు పట్టుకుని వెళ్ళి తింటే అది మనకి ఎంత మాత్రం దీవెన కానే కాదు. ఎవరో ఇంట్లో లేని వాళ్ళకి, బాగోలేని వాళ్ళకి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి అయితే అనుకోవచ్చు. కనీసము ఆ భోజనము విషయమైన గురించి అయినా దేవుని మందిరానికి వచ్చి ఆ పూట వాక్యం, ఆ పూట దేవుని సందులు అంటే అంత దీవెన. బైబిల్ చెప్తుందిగా, దేవుని మందిరంలో 1 దినం ఉంటే 1000 దినాలు శ్రేష్టం అన్నాడు కదా. కనీసం సంవత్సరంలో రాకపోయినా కనీసము ఆ క్రిస్మస్ కు, ఆ జనవరి 1 ఆ పండుగ రోజున వచ్చి మందిరంలో ఉండి 4 మాటలు అందరూ
అందరితో సంఘంలో ప్రార్థనలు ఏకీభవిస్తే ఆ బిడ్డలో ఉన్న బలహీనతలు పోతాయి, ఆ బిడ్డను వెంబడిస్తున్న చీకటలు పోతాయి, ఆ బిడ్డకు వస్తున్న పాడు తలంపులు పోతాయి. ఆ రోజైనా దేవుడు దర్శిస్తే ఒకవేళ పరిశుద్ధుడిగా మారొచ్చు కదా. గొప్ప సేవ చేస్తున్న దైవ సేవకుడు, దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి దైవ సేవకుడు ప్రియులార బస్సింగ్ గారు, ఆయన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన వాడేకి వస్తూ ఉండగా ఆ వాడలో ఆరాధన జరుగుతుందంట, ప్రార్థన జరుగుతుందంట. ఆయన స్నేహితుడు అన్నాడంటే ఆ ప్రార్థనకి వెళ్దాం రారా, ప్రార్థన చేసుకున్న ప్రార్థన తీసుకెళ్తా, నేను రాక ప్రార్థన లేదు ఏమి లేదు అన్నాడు. ఈ స్నేహితుడు బలవంతంగా తీసుకెళ్ళాను. ఏమైనా ఎక్కువసేపు ఉండి వచ్చేది కాదు. కాసేపు వచ్చేస్తే ఏముందా, కాసేపు ఎంతోసేపు ఉండదు, ఒక అరగంట, నా కోసం రా, నేను చెప్తున్నాను కదా అని చెప్పి బతిమాలు తీసుకెళ్ళాను. ఈయనప్పటికీ కొంచెం వెళ్ళడానికి ఇష్టం లేదు, అసలు అడుగు పెట్టడానికి ఇష్టం లేదు. ఇది దేశీ మతం, ఆ మతం, ఈ మతం అని ఆయనకు ఒక విద్వేషం ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. నేను రాను, అక్కడ ఆడవాళ్ళు ఉంటారు, మీరు గంతులు వేస్తారు, మీరు అభివృద్ధి చేస్తారు, అవన్నీ నాకు చిరాకు, నేను రాను అన్నటువంటి ఆయన. కానీ ఆ ఫ్రెండ్ పదే బలవంతం పెట్టబెట్టి నా కోసం రా, ఈ ఒక్కసారి చూడు అసలు ఎంత మంచిగా జరిగిందో చూడు, ఆరాధన చూడు, వాక్యాన్ని నేను రారా, నువ్వు తెలిస్తే నీకు చాలా మంచోడు, అసలు దేవుడు తెలుసుకుంటూ వదిలిపెట్టవంటే బలవంతంగా ఆడు బాధపడలేక పోరుపడలేక అసలు ఇల్లు కూర్చుందామని వచ్చి కూర్చున్నాడండి. అప్పుడు దైవ సేవకుడు వాక్యాన్ని చెప్తుంటే ఆయన కోసమే మాట్లాడినట్టుంది. రెండోది, ఆరాధన చేస్తున్నారు, అందరూ ఆత్మతో ఆరాధన చేస్తుంటే చేసుకుంటారని ఒక బల మీద కూర్చున్నాడు. అందరూ ఆరాధన చేస్తుంటే ఆ బల మీద ఉన్న ఆయనకే తెలియదంట. బల్ల మీద నుంచి కిందకు వచ్చేసాడు, కింద కూర్చొని పోయి మోకాళ్ళ మీద ఉన్నాడు. ఈ ఆడవటం మొదలుపెట్టాడు, పశ్చాత్తాపడటం మొదలుపెట్టాడు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ఆయన తాకింది. అందుకని పరిశుద్ధాత్మ తాకినప్పుడు ఆయన అంటే మన పాపాలను గురించి ఒప్పింపజేస్తాడు, నీతుల గురించి ఒప్పించాడు, పరలోక రాజ్యం గురించి ఒప్పింపజేస్తాడు. ఆ ఒక్క రోజున వెళ్ళిన ఆ యొక్క వ్యక్తి బర్సింగ్ గారు ఒక గొప్ప సేవకుడిగా మాత్రమే కదా 10,000 సంఘాలు కట్టారు. నిజానికి నేనంటే నా స్నేహితుడు బలవంతం చెబుతా, స్నేహితుడు రమ్మనుకుంటా, స్నేహితుడు ఈనాడు ఎన్ని ఆత్మలు రక్షించబడేవి చేసుకుంటే ఆరాధన అరుచుకుంటే అని బల మీద కూర్చున్నాడంట. కూర్చున్న 10 నిమిషాల తర్వాత చూస్తే ఆయన తెలియకుండానే అందరూ నిలబడి ప్రార్థన చేస్తే, అందరూ ఆరాధన చేస్తుంటే ఈయన మాత్రం మోకాళ్ళ మీద పశ్చాత్తాపడి ఏడవటం మొదలుపెట్టాడు. ఆ రోజున ఏడ్చిన కన్నీరు ప్రార్థన ఆయన మరణించేదాకా ప్రార్థన అలా సాగుతూనే ఉంది. 10,000 సంఘాలు కట్టాడు దైవ సేవకుడు. నేనంటాను ఆయన రాకపోతే జరిగేది కాదు. ఏమో ఆ భోజనం, ఆ పండగ విషయంలో, లేకపోతే ఆ క్రిస్మస్ విషయంలో, ఆ సంక్రాంతి, ఆ యొక్క క్రిస్మస్ కొరకు, లేకపోతే ఆ జనవరి 1 కొరకు, ఆ ఉపవాస కుడుకుల కొరకు, ఆ మీటింగ్స్ కొరకు వెళ్ళినప్పుడు ఏమో దేవుడు తాకితే ఆ వ్యక్తిని దేవుడు ఎలా మార్చుకుంటాడు, ఆ వ్యక్తిని ఎలా దర్శిస్తాడు దేవుడు. ఆ వ్యక్తి ఒకవేళ గొప్ప సేవకుడు అవ్వచ్చేమో, ఆ వ్యక్తి ఒక గొప్ప సాక్షిగా మారొచ్చేమో, ఆ వ్యక్తి దేవుని సంఘంలో ఒక స్తంభముగా ఉండొచ్చేమో, ఆ వ్యక్తి దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తిగా దేవుడు మార్చొచ్చేమో. నువ్వెందుకు ప్రయాసపడకూడదు, నువ్వెందుకు ఆ వ్యక్తిని రమ్మనకూడదు? వస్తేనేమో కొంచెమే ఫోన్ చేస్తాడు, ఇంటికంటే బాగుంటుందని బేసులు పట్టుకుని వెళ్ళి సంఘాన్ని బాధపరిచి, సేవకుని బాధపరిచి ప్రియులారా పట్టుకెళ్ళి పెడతారు. ఆ కుటుంబాలు ఏమి బాగుంది. నేను అన్నాను, ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు మందిరం సంఘంలో ఉండిస్తున్నారు? అది పైగా సంఘ పెద్ద అన్నారు, నలుగురు చెప్పవలసిన వాళ్ళు, నలుగురు ఆదరించవలసిన వాళ్ళు, వీళ్ళు ఎలా ఉంటే ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆయన అన్నాడు, తీసి పడేయచ్చు కదా ఇలాంటి వాళ్ళు అంటే. ఆయన అన్నాడు, ఆయన్ని తీసేస్తే నన్ను తీసేస్తారండి అన్నాడు. చాలా బాధపడు. ఇంతకుముందు పాస్టర్ గారు అలా గద్దించారని ఆ పాస్టర్ గారిని తీసేసి పాస్టర్ గారిని నెట్టిందని తర్వాత తెలిసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాస్టర్ గారు తీసి పాస్టర్ గారు పెట్టింది. ఇప్పుడు ఈయన తీసేస్తే ఈయన పోతామని భయం తప్ప దేవుడు పోషించేవాడు మన దేవుడు ఉన్నాడు. దేవుడి ఏర్పాటును బట్టి మనం ఉండాలి, దేవుడి చిత్తాన్ని బట్టి మనం నడవాలి. దేవుని యొక్క సంఘమును కళంకము, ముడత, డాగు లేకుండా సరిదేవలసిన సేవకుడు కూడా ప్రియులారా సంఘానికి భయపడి, జనానికి భయపడి, పెద్దలకు భయపడి, లోకానికి భయపడి ఇదంటే ఏదన్నా అనుకుంటారేమని ప్రియులారా ఈ రోజున బాధ కలిగించే విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యాలు అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, అనేకులు దురదృష్టం కలిగిన వారే అంట వాళ్ళే సేవకుని పోజేసుకుంటారు. సేవకుడు సంఘాన్ని పోజేసుకోడు. సంఘం వాళ్ళే ఎలాంటి సేవకుడు కావాలనుకుని నిర్ణయించుకుని మాకు ఫలానా సేవకుడు అంటే ఆ సేవకుని వాళ్ళు పెట్టుకుంటారు. అంతేగాని సేవకుడు సంఘాన్ని పోజేయడు. ఇప్పుడు కాలం ఎలా ఉందంటే సంఘానికి ఎలాంటి సేవకుడు కావాలి, సంఘము అలాంటి సేవకుడిని ఏర్పాటు సంఘంలో ఉన్న పెద్ద గొడవ తర్వాత ముందు ఆ సంఘానికి కావాల్సిన పాస్టర్ గారు, మా పాస్టర్ గారు ఇలాగే చెప్పాలి, ఈ పాటలే పాడాలి, ఇది మేము ఏది చేయమంటే అది చేయాలి, ఏ పని చేసినా ముందు మాకు చెప్పి మమ్మల్ని అడిగి మమ్మల్ని ప్రోత్సాహం మేము అడిగిన తర్వాత మేము పర్మిషన్ ఇచ్చిన తర్వాత, యేసు ప్రభు పర్మిషన్ ఇచ్చినా సరే ఇలా పర్మిషన్ ఇచ్చారనుకో, పర్మిషన్ ఇవ్వలేదనుకోండి లాగిపోవాలి ఆ సేవకు. అలాంటి సేవకునే కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సంఘాలు చాలా ఉన్నాయి.
ఇలా సంఘ పెద్దని పాస్టర్ గారు సంఘ పెద్దని పెడతాం, తర్వాత ముందు పాస్టర్ గారు తీసేస్తారో అని భయం. ఈరోజున బైబిల్ సెలవిస్తుంది, దేవుని సంఘంలో మనం ఎలా ఉంటున్నాం, దేవుని పరిచర్యలో మనం ఎలా ఉంటున్నాం, దేవుని మందిరంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తులు దేవుని కొరకు ప్రాణం పెట్టేవారుగా ఉండాలి. ఎవరైనా కొంతమంది ఉంటారు సంఘంలో, ఎవరైనా కొంత భోజనాలు వండినా, కొంతమంది ఏదైనా పరిచయం చేసినా, కొందరు ఏదైనా తుడిచినా, కొందరు ఏదైనా మందులో పనిచేసిన, నేను కాబట్టి చేస్తున్నా, అమ్మో నేను తప్ప ఇంకెవరు చేసేవాళ్ళు లేదు, నేనే ఆఖరి వరకు ఉంటాను, నేనే మన వంటలు చేయాలి, నేనే పని చేయాలి, అమ్మో నేను లేకపోతే ఏది జరగదని పిల్లల చుట్టాలకి బంధువులకు వచ్చిన వాళ్ళందరికీ యేసు ప్రభువు గురించి చెప్పరు. కానీ నేనే చెయ్యాలంట, నేనే భోంచేయాలి, నేనే పెట్టాలి, నేను లేకపోతే లేదు, అసలు మా పాస్టర్ గారికి నేను ఉండాలి, నేను లేకపోతే అసలు అక్కడ ఏమి ఉండదు. అంటే యేసయ్యకి ఉన్నా లేకపోయినా కానీ నాదే గొప్ప అని చెప్తున్నాను. నువ్వు దేవుని నమ్ముకో, పరలోకపోతావు, దేవుని నమ్ముకో, పాప నడిపెట్టు, అయ్యా నువ్వు కూడా ప్రభువు నమ్ముకోరా అనే ఆ తమ్ముడు దేవుని నమ్ముకో, మేము కూడా ఎలా ఉన్నాం దేవుని నమ్ము, ఆ మాట మాత్రం చెప్పు. మా సంఘంలో నీరుకుండా నేను లేకపోతే భోజనం లేదు, నేను లేకపోతే అక్కడ ఉండేది లేదు, నేను లేకపోతే ఇచ్చేవాళ్ళు లేదు, అమ్మో నేనే చేస్తాను. అలా హెచ్చించబడే ప్రతి కుటుంబంలో కూడా సమాధానం ఉంది. నిజానికి పరిచయం చేస్తారు, నిజానికి పని చేస్తారు, నిజానికి కష్టపడతారు, నిజానికి అన్నీ చేయొచ్చు, అన్నీ చేస్తారు. కానీ ఎంతో ప్రయాసపడతారు, అందరికంటే ఎక్కువే ప్రయాసపడవచ్చు, నిజంగా అందరికంటే ఎక్కువే దాని గురించి అందరికంటే ఎక్కువే కష్టపడచ్చు. కానీ వీళ్ళు చేసిన ఆ ప్రయాసంతా కూడా దేంతో పోగొట్టుకున్నారో తెలుసా? నోటి మాటతో దాన్ని పోగొట్టుకున్నారు. మేము కాబట్టి చేస్తున్నాం, ఎవరు చేస్తలేదు, అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ వదిలేస్తున్నారు, అయినా మేము నిలబడి చేస్తున్నాం అంటారు. వాళ్ళ జీవితంలోని ఆ కుటుంబాల్లో నీకు కష్టం ఉంటుంది. కారణం ఏంటంటే చేసిందంతా కలిపి నోటి మాటతో వారు పోగొట్టుకున్నారు. వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయంలో రాజైన హిజ్కియా స్థిరపడిన తర్వాత అంట హృదయం ఏం చేశాడో తెలుసా? గర్వించాడంట. గర్వించి ఏం చేశాడు? చెడిపోయాడు. ఎప్పుడైతే గర్వం వచ్చిందో అప్పుడే చెడిపోయాడు. ఎందుకంటే అతడు స్థిరపడే వరకు, అతడు బలపడే వరకు, అతని కుటుంబం దీవించబడే వరకు చాలా నమ్మకంగా దేవుడి వేడలో ఉన్నాడు, చాలా యథార్థంగా ఉన్నాడు, చాలా చక్కగా పనిచేశాడు, చాలా లోబడ్డాడు అన్ని విషయాలలోనూ. దేవుణ్ణి అడిగిన తర్వాత తెలివి కలిగిన జకర్యా దినములలో ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏం చేయమంటే అదే చేశాడు, యుద్ధం చేయమంటావంటే చేయమంటేనే చేశాడు, కట్టమంటావంటే కట్టమంటేనే కట్టాడు. ఆ తర్వాత దేవుని సేవకుడు మాట తీసుకోకుండా ఏ పని చేయలేదు కనుక దేవుడు అన్ని విషయాలలో దేవుడు అతన్ని హెచ్చించాడు. అతని శత్రువులు రాజులే అతనికి పన్ను కట్టేలాగా దేవుడు చేశాడు. ఎంత స్థిరం వచ్చేసిన తర్వాత నాకేంటి, అన్ని నేనే చేస్తాను, నాకు ఇంకెవడో చెప్పవసరం లేదు అనుకున్నాడు. హృదయమందు గర్వం వచ్చింది. ఏమైపోయాడో తెలుసా? చెడిపోయాడు. ఏం చెడిపోయిందంటే బైబిల్ చెప్తుంది, అతనికి కుష్టి రోగం వచ్చేసిందంటే. ఆ దినాలలో కానీ ఈ దినాలలో కానీ కుష్టి వచ్చిన వాడిని ఎవరి ఊరిలో కానీ ఎవరి ఇంట్లో కానీ ఉంచుకునేవాడు కాదు. రాజనగరంలో ఉండవలసిన వాడు కుష్టి వస్తుందో అందరూ కూడా అతని పేరుపోయింది, అతని కీర్తి పోయింది, అన్ని పోయింది. కుష్టి రోగిగా మిగిలిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు బైబిల్ సెలవిస్తుంది, దేవుని విషయంలో నువ్వు ఎక్కువే చేస్తూ ఉండొచ్చు, నువ్వు ఎక్కువే కష్టపడుతూ ఉండొచ్చు, నువ్వు ఎక్కువే ధర్మిస్తూ ఉండొచ్చు, నువ్వు ఎక్కువే ప్రయాసపడుతూ ఉండొచ్చు, నువ్వు అందరికంటే ఎక్కువ ప్రయాసపడే వ్యక్తిగా ఉండొచ్చు. కానీ దైవజనుడైనటువంటి విలియం కేరీ గారు అన్నటువంటి ఒక మాటను గుర్తుపెట్టుకో. ఏమిటో తెలుసా? ప్రపంచ దేశాలు ఈనాడు భారతదేశంలో మనకి తెలుగు బైబిల్ మన చేతిలో ఉందంటే ఆ దైవజనుడి త్యాగం. ఇలాంటి బైబిల్ను ప్రియులారా 40 భాషల్లో తర్జుమా చేశాడంటే దైవజనుడు. ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? మనలాగా కాదు, ఉదయాన్నే లేచి 6 భాషల్లోనంట ఒక అధ్యాయం రాసేస్తా ఉండేవాడు. పొద్దున్నే లేచి ఆయన పని ఏంటంటే తెల్లవారుగట్ల ప్రార్థన చేసుకున్న తర్వాత మా 6 భాషల్లో ఒక అధ్యాయం అంటే ఎంత కంఠస్థం చేసేసాడో చూడండి. 6 భాషల్లో చూడకుండా ఒక అధ్యాయం రాసేస్తూ ఉండేవాడు. అలాగ 40 భాషల్లో తర్జుమా చేశాడు. మన భారతదేశానికి వచ్చి ఈ తెలుగు నేర్చుకుని, తెలుగే కాకుండా బెంగాలీ, తమిళం అనేక మన భాషలు మొత్తం 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. సతీ సాగమన, భార్య చనిపోతే, భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్ళి అందులో అగ్నిలో పడేసేవాడు, కాల్ చేసేవాడు. ఆ కాల్ చేసేటువంటి ఆ సతీ సాగమనం అనే దాన్ని కూడా రద్దు చేయించాడు ఆయన. ఇంకా అనేకులతో పోరాడి, అనేక మంది సంఘకర్తలు పోరాడటం, నేను కూడా అందులో ఉండి దాన్ని రద్దయ్యే వరకు కూడా ఊరుకోలేదు. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు కాలిపోతుంటే బతుకుండగానే మరి ముసలోడికి పెళ్లి చేసేసేవారు. యవనస్తులైనటువంటి చిన్న చిన్న పిల్లలు 13 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాల పిల్లలను కూడా పెళ్లి చేసేసి 70-80 సంవత్సరాలు కూడా చచ్చిపోతే ఈ పిల్లలు కూడా కాల్చేసేవారు. అలా కాల్చడం కుదరదు, అలా చేయకూడదని ఎంతో పోరాడారు. ఈ రోజున మన చేతిలో బైబిల్ ఉందంటే, ఈ రోజున మన చేతిలో పేపర్ ఉందంటే, ఈ రోజున మన చేతిలో మనం ఒక బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ తెచ్చుకున్నట్టు, ఏటీఎం ఉందంటే, ఫోన్ పే ఉందంటే కారణం ఆయనే. ఒక ట్రైన్ ఉందంటే కారణం ఆయనే. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి మూలకర్త.
ఈనాడు బ్యాంకులో డబ్బు దాచుకున్నాం, లోన్ ఇస్తుంటే లోన్ తెచ్చుకున్న బంగారు లోన్ ఎన్ని లోన్లు చేసుకున్నంటే ఆ బ్యాంకు స్థాపించిన వాడు ఆయన. ఈనాడు గూగుల్ పే, ఏపీ అన్ని బ్యాంకుల ద్వారా వచ్చినాయి. ఒక ట్రైన్ ఎక్కుతున్నామంటే ఆయనే. భారతదేశానికి సాయం భారతదేశానికి మేలు చేసిన ఆయన, ప్రజలకు మేలు చేసిన ఆయన. అన్ని చేసి అంతగా దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. తన భార్యతో ఇండియాకు వచ్చినప్పుడు ఆ బిడ్డలు చనిపోతుంటే పుట్టి ఆ బిడ్డలు చనిపోయేవారు. చనిపోయిన బిడ్డనల్లా తన చేతులతోనే సమాధి కార్యక్రమం చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు అన్నాడు. కానీ ఈనాడు దేవుడి పరిచర్య బిడ్డలు పుట్టేవారంట, పుట్టిన కొన్ని నెలలకే చనిపోతూ ఉండేవారు. వాళ్ళని మళ్ళా సమాధి చేయాలి. మనమైతే ఏమనుకుంటాం, నేను కాబట్టి ఇన్ని బైబిల్ రాస్తుంటే నా జీవితం నా కొడుకే చనిపోవాలి, నా కూతురే చనిపోవాలి. ఏంటి, నేను ప్రజలకు ఇంత మేలు చేస్తే, ఇన్ని కార్యక్రమాలు చేస్తే, ఇంత ఉపకారం చేస్తే ఇక నాకు దేవుడు వద్దు, ఏమొద్దు, నాకు చచ్చిపోతే బాగుందని మనం ప్రార్థన చేస్తాం. తింగర ప్రార్థన ఎందుకు తింగరాసాలు లేదు. ఏమనుకుంటారంటే పరమ భక్తులు మేమే పరలోకం నుంచి ఊడొచ్చిన భక్తులు అనుకుంటారు. తీరా చూస్తే నుంచోబెట్టితే కొత్తకొస్తే 4 అక్షరాలు ఉంటూ గట్టిగా ఏం విశ్వాసం సంబంధించిన మాటలు మాట్లాడితే ఏమీ ఉండదు. కానీ ప్రభు ఈ కష్టం పల్లపోతున్నా, చచ్చిపోతుంది అంటారు. తీసిపోతే వాడు ఎందుకు దేవుడు నన్ను ఉంచుతున్నాడో అంటారు. నిజంగా దేవుడు తీసిపోతాను అన్నాడు అనుకోండి, అసలు ఇంటి చుట్టూ తిరిగి అతను దొరికారంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తారు అనుకుంటే ఎలాగ తీసుకెళ్ళాలనుకుంటారు ఏంటో. మాట్లాడితే నన్ను తీసిపోతే వాడు ఎందుకు ఉంచుతున్నాడు బాబు, ఎందుకు ఉంచుతున్నాడు, ఈ దొంగ ఏడుపులు ఎందుకంట. ఈరోజున బైబిల్ చెప్తుంది అలాంటి దైవ సేవకుడు అన్న మాట ఏంటో తెలుసా? తన మరణ దినాల్లో ఒక మాట మాట్లాడాడు. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? పురుగు లాంటి నేను ప్రభు పాదాల దగ్గరికి చేరేదని మాత్రమే నా సమాధి మీద రాయింది. ఇంకా నా గొప్పల గురించి కానీ, నేను చేసిన వాటి గురించి కానీ, నేను కట్టిన యూనివర్సిటీల గురించి కానీ ఏటి గురించి మీరు రాయడానికి లేదు. పురుగు లాంటి నేను ప్రభు పాదాల దగ్గరికి చేరాను అని మాత్రమే రాయమన్నాను. మనమైతే ఎన్నో రాయించుకుని డిగ్రీలన్నీ రాయించేసుకున్నాం. కానీ అంత పరిచర్య చేసి ప్రజల కొరకు తన ప్రాణాన్ని, తన భార్యని, తన కుటుంబాన్ని త్యాగం చేసి పుట్టిన బిడ్డలు చనిపోతుంటే తీసుకెళ్లి సమాధి కార్యక్రమాలు చేస్తూ మరలా వచ్చి స్థానం మరలా బైబిల్ రాసేవాడంట. అంతగా దేవుని కొరకు ప్రయాసపడిన దైవశాఖుడు మాట్లాడిన మాట పురుగు లాంటి నేను ఎంత తగ్గించుకున్నాడు, అసలు ఎంత తగ్గింపు. అందులో మనకి నాడిగా ఏదైనా ఒక పాట వచ్చాడు, కొంచెం ఎవరైనా ఇద్దరు బాగుంది అన్నారంటే మనం మైకెట్టుకున్నప్పుడు ఉప్పుకోతాం బోరుకున్నట్టు. పలానా పాట నేను పాడితేనే బాగుందంట. ఇది మనం రాసి కాదు, ఎవరో రాసింది, ఎవరో పాడింది, ఎవరో ట్యూన్ చేసింది, మనం పాడితే బాగుందని ఎవరన్నంటే అసలు మనం ఆగం మైకెట్టుకుంటే ఆటోమేటిక్గా అప్పుడు దాకా లేనటువంటి గాలి అప్పుడు వచ్చేస్తారు మనోడికి. ఇక మనంతటి వాళ్ళు లేరండి. అసలు బైబిలే రాసిన ఆయన 40 భాషల్లో బైబిల్ రాసి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసి అందరికీ ఆహారం పెట్టి ఎన్నో కాలేజీలు పెట్టించి అంత పరిచయం చేసిన దైవసేవకుడు అలా మాట్లాడితే దేవుని సన్నిధిలో దేవుని పరిచయంలో చిన్న పని చేసి ఆ పని చేయడానికి ఓపిక ఇచ్చినవాడు, బలం ఇచ్చినవాడు, శక్తి ఇచ్చినవాడు దేవుడే. కానీ నేనే చేస్తాను, నేనే ఉంటానని చెప్పుకునేటువంటి భక్తులతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకున్న దినమున దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఏ విషయంలో ఒకవేళ గర్వంతో, ఏ విషయంలో నేను కాబట్టి చేస్తున్నాను, ఏ విషయంలో నేను కాబట్టి ఈ పనులు ఉన్నాను, అబ్బో నేను తప్పు ఎవరు చేయలేదు, నేను కాబట్టి నలిగిపోతాను ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. ఎందుకో తెలుసా? మనము తప్పుకుంటే మనకంటే బాగా పనిచేసే వాళ్ళు వాడుకునే దేవుడు చాలా మంది ఉన్నారు.